హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఇన్సాట్ ఫిజిక్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ప్రీవియస్ క్లాస్లో హీట్ గురించి ఫస్ట్ పార్ట్ నేర్చుకున్నాము. ఇప్పుడు సెకండ్ పార్ట్ అనమాట. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, కొద్దిమంది కామెంట్ చేశారు. ఏమని చేశారంటే, అన్న మీ యొక్క పీడిఎఫ్లోంచి మన ఎన్టీపీసీ ఎగ్జామ్లో 3 క్వశ్చన్స్ వచ్చాయన్న, కొంతమంది 2 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి పర్సనల్గా వాట్సాప్ చేస్తున్నారు. దయచేసి బ్రో, మీరు ఏదైనా కనుక కామెంట్ కనుక పెట్టాలనుకుంటే యూట్యూబ్లో కనుక పెట్టారంటే చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట. కొత్తగా చూసే వాళ్ళకి కావచ్చు, ఇంకా ఎవరైనా చదువుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అవ్వచ్చు. దయచేసి మీరు ఏదన్నా ఉంటే పర్సనల్గా కాకోకుండా యూట్యూబ్లో కామెంట్ పెట్టగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్, ఉష్ణోగ్రత మాపకాలు. సో ఉష్ణోగ్రత మాపకాలని మనం ఏమని పిలుస్తాము? థర్మామీటర్ అని పిలుస్తాము. సో ఇవి ఘన రూపంలో ఉంటాయి. ఘన పదార్థాలను, ద్రవ వాయు పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారన్నమాట. సో ఉష్ణోగ్రత మాపకాలు అనేది అంటే థర్మామీటర్లు అంటారు. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా జ్వరం వచ్చిందంటే మనం క్లినిక్ వెళ్తాం కదా, అప్పుడు థర్మామీటర్ నోట్లో పెడతారు కదా. సో అట్లా థర్మామీటర్స్ అనేటివి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఉష్ణోగ్రతలు వివిధ స్థాయిల్లో ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి థర్మామీటర్లు ఉపయోగిస్తాం అనమాట. సో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అయితే ఇవి ఘన పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు, ద్రవ పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు, అలాగే వాయు పదార్థాలను ఉపయోగించి కూడా తయారు చేస్తారని చెప్తున్నాడు. నెక్స్ట్, ఉష్ణోగ్రత మాపకాలను కనుగొన్నది ఎవరంటే గెలీలియో అనమాట. ఈ గెలీలియో అనేటువంటి సైంటిస్ట్ ఉష్ణోగ్రత మాపకాలను ఫస్ట్ టైం కనుక్కున్నాడు అనమాట. ఈయన ఏం ఉపయోగించి కనుక్కున్నాడు? గాలిని ఉపయోగించి కనుక్కున్నాడు. మామూలుగా మన క్లినికల్ థర్మామీటర్లు ఏముంటుంది? పాదరసం ఉంటుంది కదా, అట్లాగా కొన్ని గాలి కూడా ఉపయోగించి కూడా కనుగొన్నాడు ఫస్ట్ లో గెలీలియో. అయితే వాయు థర్మామీటర్ల గురించి తెలుసుకుందాం. అయితే వాయు థర్మామీటర్లో వాడేటువంటి వాయువులు ఏంటి? ముఖ్యమైన వాయువులు హైడ్రోజను, నైట్రోజను, హీలియం, నియాన్. ఈ 4 ఏదో ఒక వాయువుని మనం వాయు థర్మామీటర్లో ఉపయోగిస్తాము. అయితే ఈ వాయు థర్మామీటర్లు పనిచేసేటువంటి సూత్రం ఏంటంటే వాయు ఘన పరిమాణము వ్యాకోచించును. ఇప్పుడు వాయువులని వేడి చేస్తే ఏమైపోతాయి? ఎక్స్పాండ్ అవుతాయి లేదా? సో కాబట్టి వాయువులు వ్యాపిస్తాయి అనేటువంటి ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ఈ గెలీలియో అయినటువంటి సైంటిస్టు వాయు థర్మామీటర్ని కనుగొన్నాడు. వీటిని ఉపయోగించి స్వల్పమైనటువంటి మరియు అధిక ఉష్ణోగ్రతలను కొలచవచ్చు. సో ఈ వాయు థర్మామీటర్ను ఉపయోగించి ఏం చేయొచ్చు అంట? స్వల్పమైన మరియు అధిక ఉష్ణోగ్రతలను కొలచవచ్చు. అయితే వాయు పదార్థాలు గరిష్టంగా వ్యాకోచిస్తాయి. సో మనకు ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు అని 3 రకాలు ఉంటాయి కదా. ఘన పదార్థాలు వేడి చేసినప్పుడు తక్కువగా వ్యాకోచిస్తాయి. వాటికన్నా ద్రవ పదార్థాలు కొంచెం ఎక్కువగా వ్యాకోచిస్తాయి. ద్రవ పదార్థాలు ఘన పదార్థాల కన్నా ఎక్కువగా వ్యాకోచించేటివి వాయు పదార్థాలు. కాబట్టి వాయు పదార్థాలు అనేది గరిష్టంగా వ్యాకోచిస్తాయి, అంటే ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట వేడి చేస్తే. నెక్స్ట్ ఏమంటున్నాడు? వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం మీద ఆధారపడి థర్మామీటర్లు పనిచేస్తాయి. సో ఏదైనా కనుక వేడి చేస్తే అవి వ్యాకోచిస్తాయి అన్నమాట పదార్థాలు. అది ఘన పదార్థమైన కావచ్చు, ద్రవ పదార్థమైన కావచ్చు, వాయు పదార్థమైన కావచ్చు. ఈ 3 కూడా వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనేటువంటి ధర్మం మీద ఆధారంగా థర్మామీటర్లు పనిచేస్తాయి. అయితే ఇప్పుడు ద్రవ థర్మామీటర్లు. ద్రవ పదార్థంతో తయారైనటువంటి థర్మామీటర్లలో మనం ముఖ్యంగా వాడేటువంటి ద్రవ పదార్థాలు ఏంటి? పాదరసము, ఆల్కహాల్. సో మనం ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. క్లినికల్ థర్మామీటర్స్ ఉంటాయి కదా, మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి జ్వరం వస్తుందా లేదా, ఎంత ఉంది అని చెప్పేసి థర్మామీటర్ పెడుతుంటారు కదా, అది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి సిగ్మోమానోమీటర్ అనమాట. అంటే బీపీ చెకప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కూడా మనం పాదరసం మీటర్ని చూడొచ్చు. సో ఇట్లాంటివి అన్నిటివి ఏంటంటే పాదరసము, ఆల్కహాల్ని ఉపయోగిస్తారు. నీరులాగా పాదరసం కూడా వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, చల్లారిస్తే సంకోచిస్తుంది. ఇప్పుడు నీరుని మనం వేడి చేస్తాము, అలాగే చల్లారుస్తాం కదా, అలాగే పాదరసం కూడా వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, చల్లారిస్తే సంకోచిస్తుంది అనేటువంటిది ధర్మం. అయితే లోహాలలో పాదరసం మాత్రమే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ పదార్థంలో ఉంటుంది. సో లోహాలు, ఇప్పుడు పాదరసం అనేది లోహాల కిందికి వస్తుంది, కానీ లోహాలు అంటే ఆల్మోస్ట్ ఘన పదార్థాలుగానే ఉంటాయి. కానీ ఒకే ఒక్క లోహ మూలకము ద్రవ రూపంలో ఉండేది, అది పాదరసం మాత్రమే. నెక్స్ట్, ఈ పాదరసాన్ని ఎందుకు వాడుతున్నామంటే దానికి కొన్ని ధర్మాలు కలిగి ఉందన్నమాట. ఏంటివి? పాదరసంలో వ్యాకోచం సమానంగా ఉంటుంది. సో వేడి చేసే కొద్దీ సమానంగా వ్యాకోచిస్తూ పోతుంటుంది, అలాగే చల్లారిస్తే సమానంగా చల్లారుస్తూ ఉంటుంది ఒక్కొక్క రీడింగ్ దగ్గర. అనగా సమాన పరిమాణంలో ఉష్ణాన్ని అందించినప్పుడు దాని వ్యాకోచంలో కూడా మార్పు కూడా సమానంగా ఉంటుంది. నువ్వు కాన్స్టాంట్ టెంపరేచర్ ఒక్కొక్క డిగ్రీ పెంచుకుంటా పోతుంటే ఈ యొక్క పాదరసం థర్మామీటర్లో కూడా రీడింగ్ అనేది ఒక్కొక్క డిగ్రీ ఇంక్రీజ్ అవుతూ పోతుంటుంది ఒక్కొక్క వాల్యూ దగ్గర. దీనికి మెరిసే స్వభావం ఉంటుంది, అంతేకాక కాంతి నిరోధకంగా కూడా పనిచేస్తుంది. సో దీనికి పాదరసం అంటేనే మనకు మెరుస్తూ ఉంటుంది కదా, అలాగే కాంతిని నిరోధకంగా పనిచేస్తూ ఉంటుంది, అంటే కాంతిని అడ్డుకుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే గాజు పాత్రలకు అంటుకోదు మరియు మంచి ఉష్ణవాహకం
కాబట్టి దీని విశిష్ట ఉష్ణం తక్కువ. ఇప్పుడు గాజు పాత్రకు అంటుకోదంటే ఇప్పుడు మనం వాటర్ చూడండి, వాటర్ ఏదైనా కనుక ఒక గ్లాస్లో కానీ ఒక గాజు గ్లాస్లో కానీ తీసుకున్నట్లయితే మీరు కింద పోస్తే ఇంకా కూడా కొన్ని వాటర్ డ్రాప్స్ ఏముంటాయంటే ఆ గాజు గ్లాస్కి అంటుకునే ఉంటాయి. కానీ పాదరసం అట్లా కాదు, ఆ గాజుకి పాదరసం అంటుకోదు. కాబట్టి ఈ గాజు రూపంలో ఉన్నటువంటి థర్మామీటర్లలో పాదరసం అనేది ఉపయోగిస్తాము. ఇది మంచి ఉష్ణవాహకం. అంటే ఉష్ణవాహకం అంటే ఉష్ణాన్ని వ్యాకోపించి చేసేదే ఉష్ణవాహకం. అంటే తమ ద్వారా ఉష్ణాన్ని ప్రసరణ జరిపిస్తాయి అన్నమాట. అంటే ఉదాహరణకు ఇప్పుడు థర్మామీటర్లు మనం నోట్లో పెట్టగానే ఏమైపోతుంది, దాని యొక్క టెంపరేచర్ కారణంగా అది కొంచెం వ్యాకోచిస్తుంది కదా అది. సో దీనికి విశిష్ట ఉష్ణం తక్కువ. నీటికి అనేది విశిష్ట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, కానీ పాదరసానికి తక్కువగా ఉంటుంది. ఈ విశిష్ట ఉష్ణం అనే స్పెసిఫిక్ హీట్ గురించి ఇదే చాప్టర్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇది తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువగా వ్యాకోచిస్తుంది. ఇది తక్కువ టెంపరేచర్ కనుక పాదరసానికి తగిలితే ఇది ఎక్కువగా వ్యాకోచిస్తుంది అని చెప్తున్నాడు. ఇది స్వచ్ఛమైనటువంటి స్థితి మరియు సులభంగా లభిస్తుంది. ఇది మామూలుగా మనకు ప్రకృతిలో స్వచ్ఛంగా లభిస్తుంది, అలాగే ఈజీగా కూడా లభిస్తుంది. మెర్క్యూరీ అనేది సినబార్ అనేటువంటి ముడి పదార్థం నుండి లభిస్తుంది. దాన్ని మనం ఫిల్టర్ చేసేసి మనము పాదరసాన్ని తీసుకుంటాం. నెక్స్ట్, శీతల దేశాలలో పాదరసం గడ్డకట్టడం వల్ల శీతల ప్రాంతాలలో ఆల్కహాల్ని ఉపయోగిస్తారు. మామూలుగా ఈ యొక్క అంటార్కిటిక్ ప్రాంతాలలో నివసించే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకు అక్కడ ఏంటంటే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. మనం చూడొచ్చు యూట్యూబ్లలో, అక్కడ కూడా కొన్ని చాలా మంచుతో కప్పబడి ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఇండ్లు కావచ్చు, వాళ్ళ పొలాలు, వాళ్ళ పశువులు, ఇవన్నీ చాలా మంచుతో ఉంటాయి. ఇక్కడ ఆ పాదరసం కూడా గడ్డ కట్టిపోతుంది. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే థర్మామీటర్లలో ఆల్కహాల్ని నింపుతారు. అయితే ఎందుకు ఆల్కహాల్ నింపాలి అంటే, ఆల్కహాల్ అతి తక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదు చేయవచ్చు. ఆల్కహాల్ థర్మామీటర్లు ఉపయోగించి అతి తక్కువ ఉష్ణోగ్రతలు కూడా, అంటే -డిగ్రీలు, మామూలుగా ధ్రువ ప్రాంతాలలో చాలా వరకు -డిగ్రీలలో టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ ఉష్ణోగ్రతను నమోదు చేయాలంటే మనకు పాదరసం థర్మామీటర్లు పనికిరావు. ఈ ఆల్కహాల్ థర్మామీటర్లే పనిచేస్తాయి. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మామూలుగా ఉష్ణోగ్రతలు మైనస్లో ఉంటాయి కాబట్టి ఉష్ణోగ్రతలు పెరగవు కదా. సో పెరగవు కాబట్టి ఒక ఉష్ణోగ్రత పెంచాలంటే ఇక్కడ వ్యాకోచం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది ఆల్కహాల్ థర్మామీటర్లో ఆల్కహాల్ అనేది ఎక్కువ వ్యాకోచం చెందుతుంది అని దాని మీనింగ్. దీనికి రంగు వేయవచ్చు, అలాగే స్పష్టంగా కనిపిస్తుంది. సో మనం ఆల్కహాల్లో ఏదైనా కనుక ఒక రంగు వేసామంటేనే అది బాగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, పాదరసం యొక్క ద్రవీభవన స్థానము. పాదరసము మెల్ట్ అవ్వాలంటే దానికి -39 డిగ్రీస్ దగ్గర మెల్ట్ అవుతుంది అనమాట. పాదరసం యొక్క ద్రవీభవన స్థానం ఎంత ఉంటుంది? -39 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అలాగే పాదరస బాష్పీభవనం, అంటే పాదరసాన్ని ఆవిరవ్వాలంటే దాదాపుగా 365 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్తే ఆ పాదరసం అనేది ద్రవ రూపంలో ఉన్న పాదరసం ఆవిరైపోతుంది. అది చెప్తున్నాడు. నెక్స్ట్, వాయువు ద్రవంగా మారాలంటే కావాల్సినటువంటి ఉష్ణోగ్రత. ఇప్పుడు వాయువు ఉంది కదా, వాయువుని మనము ద్రవంగా లిక్విడ్గా మార్చాలంటే మనం ఎంత మైనస్లోకి వెళ్ళిపోవాలి? -273 డిగ్రీస్లోకి మైనస్లోకి వెళ్ళిపోతే ఒక గాలిని మనము నీటిలాగా మార్చవచ్చు. లేదా కెల్విన్లోకి మార్చాలంటే 0 కెల్విన్లోకి తీసుకెళ్తే అప్పుడు అది ఏమైపోతుంది? వాయువు అనేది ద్రవంగా మారుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? థర్మామీటర్లో నీటిని ఉపయోగించరు. మనం థర్మామీటర్లో పాదరసము, ఆల్కహాల్ ఎందుకు వాడుతున్నాము, నీటిని ఎందుకు వాడకూడదంటే కారణం వచ్చేసి నీరు థర్మామీటర్ గోడలకు అంటుకుంటుంది. మనం ఇప్పుడే చెప్పాను, ఒక గాజు గ్లాసులో వాటర్ కనుక తీసుకొని మీరు కింద పోస్తే ఆ గాజు గ్లాస్కి వాటర్ అంటుకొని ఉంటుంది కదా. కాబట్టి ఇది గాజు గోడలకి అంటుకొని ఉంటుంది. కాబట్టి మనము వాటర్ని థర్మామీటర్లో ఉపయోగించము. ఇది రంగుని కలిగి ఉండదు. సో మనం వాటర్ ఎటువంటి కలర్ ఉండదు కదా. కాబట్టి ఇది సంకోచించిన వాటి యొక్క రీడింగ్ అనేది మనం కరెక్ట్గా తెలుసుకోలేము అనమాట. కావున రీడింగ్ని గుర్తించడం సాధ్యం కాదు. ఇంకోటి ఏంటంటే, నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది. ఇప్పుడు అంతెందుకు, మనం ఇంట్లో వాటర్ కాచుకునేటప్పుడు గ్యాస్ మీద కావచ్చు, వెంటనే కాకవు కదా. కాగడానికి చాలా టైం పడుతుంది. అదే ఆ కాగిన నీళ్లు చల్లారాలనే కానీ చాలా టైం పడుతుంది. సో కాబట్టి దీనికి విశిష్ట ఉష్ణం అనేది అధికంగా ఉంటుంది. సో స్పెసిఫిక్ హీట్ అనేది అధికంగా ఉంటుంది వాటర్కి. పాదరసానికి తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం థర్మామీటర్లలో పాదరసాన్ని ఎక్కువగా వాడతాము. అలాగే విధంగా నీరు సంకోచాలు, వ్యాకోచాలు అసమానంగా ఉంటాయి. సో సంకోచం అనేది, వ్యాకోచాలు రెండు సమానంగా ఉండవు. అది పాదరసం తీసుకుంటే ఎంతైతే ఎక్స్పాన్షన్ అవుతుందో అంతే విధంగా కంప్రెస్ కూడా అవుతుంటుంది అన్నమాట, సంకోచిస్తూ ఉంటుంది.
నెక్స్ట్ ఏమంటాడు, మంచు గడ్డలు కరిగేంత వరకు గల స్థిర ఉష్ణోగ్రతను మంచు ద్రవీభవన స్థానం అంటారు. దీన్ని 0 డిగ్రీ సెంటీగ్రేడ్ గా గుర్తించాలి. ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నాము. ఐస్ క్యూబ్ అనేది కరుగుతుందా లేదా? కరిగిపోతుంది కదా. సో కరిగిపోతుంది, అది ఏదో ఒక టెంపరేచర్ దగ్గర కరిగిపోతుంది. ఆ టెంపరేచర్ ని మనము మంచు యొక్క ద్రవీభవన స్థానం అంటారు. ద్రవీభవనం అంటే మెల్టింగ్ అనమాట. ఇక్కడ మెల్టింగ్ అవడాన్ని ద్రవీభవనం అంటాం. కాబట్టి మంచు కరిగేంత వరకు గల స్థిర ఉష్ణోగ్రతను మనము మంచు ద్రవీభవన స్థానం అంటారు. ఆ టెంపరేచర్ ఎంత అంటే 0 డిగ్రీ టెంపరేచర్ దగ్గర మంచు అనేది కరిగిపోతుంది, వాటర్ గా మారుతుంది. ఇంకా 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ అట్లా పెంచే కొద్ది ఏమైపోతుందంటే ఆ మంచు కరిగినటువంటి మంచు నీరు ఆవి ఇంకా వేడి ఎక్కువై ఆవి అయిపోతూ ఉంటుంది. కాబట్టి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నీరు మరుగుతున్నంత వరకు పాదరస మట్టం అనేది స్థిరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా కనుక నీరు మరిగే నీటిలో మీరు పాదరస రీడింగ్ కనుక పెట్టాలనుకున్నారనుకో ఎంత ఉంటుందంటే ఆ స్థానాన్ని నీరు మరిగే స్థానం అంటారు. దీన్ని బాయిలింగ్ అంటారు. సో నీరు మరుగుతున్నంత వరకు పాదరస మట్టం అనేది స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరమైనటువంటి స్థానాన్ని మనం ఏమంటామంటే మరిగే స్థానం లేదా బాయిలింగ్ పాయింట్ అంటారు. సో అది ఎంత టెంపరేచర్ దగ్గర అయితే మరుగుతూ ఉంటుంది, 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మరిగి నీరు అనేది ఆవిరి అయిపోతుంది. సో దీన్ని మరిగే స్థానం అని పిలుస్తారు. నెక్స్ట్ ఆ బిందువును 100 డిగ్రీ సెంటీగ్రేడ్ గా గుర్తించవచ్చు. నెక్స్ట్ ఏమంటాడు, మంచుగడ్డ తన స్థితిని మార్చి నీరుగా మారిందా లేదా నీరు తిరిగి ఆవిరిగా మారడం అనేది ఒక్క నిర్దిష్టమైన ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మంచు ముక్క తీసుకున్నాం, మంచు ముక్క నీరుగా కరిగింది, నీరుగా కరిగి ఆ కరిగిన నీరు మళ్ళీ ఆవిరి కూడా అవుతుంది కదా. అంటే మూడు స్థితులు గల్ల వస్తుంది. మంచు అనేది ఘనస్థితి, నీరు అనేది ద్రవ స్థితి, వాయువు అనేది ఆవిరి అనేది వాయు స్థితి కదా. ఈ 3 స్థితులలో మనకు నీరు లభిస్తా ఉంది. నీరు అనేది ఘన రూపంలో లభిస్తుంది, అంటే మంచు రూపంలో, ద్రవ రూపంలో వాటర్ లాగా లభిస్తుంది, ఆవిరి రూపంలో కూడా అంటే వాయు రూపంలో కూడా లభిస్తుంది. కాబట్టి వీటికి ప్రత్యేకమైనటువంటి ఒక టెంపరేచర్ పాయింట్ ఉంటాయి. 0 డిగ్రీలని సెంటీగ్రేడ్, 100 డిగ్రీలని. సో అట్లా 0 డిగ్రీలు అనేది ద్రవీభవన స్థానం అంటారు వీటికి. అలాగే 100 డిగ్రీలు అనేది బాష్పీభవన స్థానం లేదా మరిగే స్థానం, మెల్టింగ్ పాయింట్ అని పిలుస్తాం, బాయిలింగ్ పాయింట్ అని పిలుస్తారు. నెక్స్ట్ థర్మామీటర్ మీద ఒక స్కేల్ రూపొందించడానికి స్థిరమైనటువంటి 2 స్థిర బిందువులు కావాలి. ఇప్పుడు ఒక థర్మామీటర్ వినాలంటే స్టార్టింగ్ రీడింగ్ కావాలి, ఎండింగ్ రీడింగ్ కూడా కావాలి. కాబట్టి స్టార్టింగ్ రీడింగ్ 0ని మనం ద్రవీభవన స్థానాన్ని తీసుకుంటాము. అలాగే మరిగే స్థానం బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 100 డిగ్రీ సెంటీగ్రేడ్లని థర్మామీటర్ స్కేల్ మీద స్థిర బిందువులుగా తీసుకుంటాము. మనం థర్మామీటర్ మీద రీడింగ్స్ ఉంటాయి కదా, 0 నుంచి 100 వరకు ఉంటాయి అన్నమాట. 0ని ఏమంటారు, ద్రవీభవన స్థానం అంటారు, 100ను బాయిలింగ్ పాయింట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ మన క్లినికల్ థర్మామీటర్ ని మనం ఏమని పిలుస్తాము, జ్వరమానిని అని పిలుస్తాము. సో డాక్టర్ థర్మామీటర్ని ఉపయోగించి మన శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుంటారు. అంతే కదా, మనకు ఏమైనా జ్వరం వచ్చినప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈ క్లినికల్ థర్మామీటర్ ని మన నోట్లో పెట్టేసి ఎంత టెంపరేచర్ ఉంది, మనకు ఎంత జ్వరం ఉంది అనేది చెప్తారు కదా. బికాజ్ శరీర ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి థర్మామీటర్ ని జ్వరమానిని అని పిలుస్తారు. దీన్ని ఎవరు కనుగొన్నారంటే సెంటారియో అనేటువంటి సైంటిస్ట్, ఇటలీ దేశస్తుడు అనమాట. ఈయన కనుగొన్నాడు. సెంటారియో ఈ క్లినికల్ థర్మామీటర్ ని కనుగొన్నారు. మన జ్వరమానిని తీసుకుంటే సెల్సియస్ స్కేల్స్ ఉంటాయి, ఫారెన్హీట్ స్కేల్స్ ఉంటాయి, రెండు ఉంటాయి అన్నమాట. జ్వరమాని 2 టైప్స్, ఒకటి సెంటిగ్రేడ్ లో కొలిచేటువంటి జ్వరమానిలు ఉంటాయి, ఫారెన్హీట్ లో కొలిచేటువంటి జ్వరమానులు ఉంటాయి అన్నమాట. అయితే సెంటిగ్రేడ్ మన సెల్సియస్ స్కేల్ అయితే స్టార్టింగ్ రీడింగ్ ఎండింగ్ రీడింగ్ ఎంత ఉంటాయంట, 35 నుంచి 42 వరకు ఉంటుంది అన్నమాట. సో మనము సెల్సియస్ డిగ్రీలు కనుక తీసుకున్నట్లయితే మనకు 35 నుంచి 42 డిగ్రీల వరకు స్కేల్ మీద రీడింగ్స్ ఉంటాయి అన్నమాట. మనకు మామూలుగా అయితే 37 అనేది హ్యూమన్ టెంపరేచర్ అనమాట. కాబట్టి సో 35 ఒకసారి తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఈ 35 నుంచి 42 మధ్యలోనే అది సెంటిగ్రేడ్ స్కేల్ ఉంటుంది. అదేవిధంగా ఫారెన్హీట్ స్కేల్ అయితే మనకి ఎంత ఉంటాయంట, 94 నుంచి 108 ఫారెన్ డిగ్రీల వరకు స్కేల్ రీడింగ్లు అనమాట. ఇవి 94, 95, 96 అట్లా 109 వరకు 108 వరకు ఉంటాయి అన్నమాట. ఎక్కువ మంది ఆరోగ్యవంతులైనటువంటి వారి శరీర ఉష్ణోగ్రతల సరాసరి ఉష్ణోగ్రతనే మనము సాధారణ ఉష్ణోగ్రత తీసుకుంటాం. చాలా మంది యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంటుందంట, ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క టెంపరేచర్ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు లేదా 98.4 ఫారెన్హీట్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి పాయింట్ అన్నమాట. నెక్స్ట్ 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాలు కూడా ఉన్నాయి. ఒక రోజులో అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు కనుగొనడానికి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని వాడతారు. ఇప్పుడు మన పేరులోనే ఉంది. సో గరిష్ట కనిష్ట అంటే ఒక రోజులో అత్యధికంగా ఎంత నమోదైంది ఉష్ణోగ్రత, అలాగే
అత్యల్పంగా ఎంత నమోదైందో తెలుసుకోవడానికి ఈ యొక్క 6 గరిష్ట కనిష్ట అనేటువంటి థర్మామీటర్ని వాడతారు. ఇది ఎందుకు వాడతారు? వాతావరణ నివేదికలు చెప్పే క్రితం రోజు యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను ఈ ఉష్ణమాపకంతో కొలుస్తారు. సో మీరు మనం మామూలుగా ఇప్పుడు వర్షాకాలంలోను, ఎండాకాలము, చలికాలంలో ఇంత డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది అని చెప్పేసి వార్తలు చెప్తుంటారు కదా, ఆ వార్తలు చెప్పే వాళ్ళు ఆ నివేదికలు ఏ దాన్ని ఆధారంగా ఇస్తున్నారంటే ఈ యొక్క 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాలని మనం చూస్తుంటాం. మన మొబైల్లో కూడా చూడొచ్చు, అప్కమింగ్ డేస్లో టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది, క్లౌడీగా ఉంటుందా, సన్ రైజ్ ఉంటుందా, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా. సో అట్లాంటివన్నీ కూడా దేని ఆధారంగా అంటే ఈ యొక్క 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం మీద ఆధారపడి చెప్తారు. నెక్స్ట్ నీటి యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ప్రయోగశాల థర్మామీటర్ని వాడతారు. ఇప్పుడు నీటికి రకరకాల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇప్పుడు నీరు రకరకాల ఉష్ణోగ్రత అంటే మంచుగడ్డ కట్టినప్పుడు ఒక రకమైన ఉష్ణోగ్రత, సో ద్రవ రూపంలో ఉన్నప్పుడు ఇంకొక రకమైన ఉష్ణోగ్రత, అలాగే వాయు రూపంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకొక రకమైనటువంటి ఉష్ణోగ్రత ఉంది. కాబట్టి నీటి యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి మనము లాబొరేటరీ థర్మామీటర్ని వాడతాము. అలాగే వివిధ వస్తువుల లేదా పదార్థాల ఉష్ణోగ్రతను కూడా తెలుసుకోవడానికి ఈ యొక్క లాబొరేటరీ థర్మామీటర్ని వాడతారు. రకరకాల వస్తువులు ఉన్నాయి, రకరకాల పదార్థాలు ఉన్నాయి, కాబట్టి వీటన్నిటిని కనుగొనడానికి కూడా ఈ యొక్క లాబొరేటరీ థర్మామీటర్ అనేది యూజ్ అవుతుంది. దీని యొక్క వ్యాప్తి అంటే దీని యొక్క రేంజ్ ఎంత ఉంటుందంట, సాధారణంగా -10 నుండి 110 వరకు ఉంటుంది, +110 వరకు ఉంటుంది. ఈ యొక్క లాబొరేటరీ థర్మామీటర్ని మనం యూజ్ చేస్తే దాంట్లో రీడింగ్ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది అంటున్నాడు. స్టార్టింగ్ వచ్చేసి -10 నుంచి చివరి టాప్ రీడింగ్ వచ్చేసి 110 వరకు ఉంటుంది. ప్రస్తుతము మార్కెట్లో థర్మిస్టర్ థర్మామీటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క థర్మిస్టర్తో తయారైనటువంటి థర్మామీటర్లు ఎందుకు ఉన్నాయంటే ముఖ్యంగా పసిపిల్లలు, చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం అప్పుడే పుట్టినటువంటి పిల్లలు లేదా 1 year పిల్లలకి మనం ఈ క్లినికల్ థర్మామీటర్ని నోట్లో పెడితే వాళ్ళ పిల్లలు ఊరుకుంటారా? సో దాన్ని నమలడం కానీ మింగాలని ట్రై చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళకి ఈ యొక్క క్లినికల్ థర్మామీటర్ పెడితే మనకు ఖచ్చితమైనటువంటి వాళ్ళ శరీర ఉష్ణోగ్రతను మనం తెలుసుకోలేము అనమాట. అందుకోసము ఈ యొక్క థర్మిస్టర్ థర్మామీటర్లు అనేటువంటివి పసిపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు వీళ్ళ యొక్క శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ డిజిటల్ థర్మామీటర్. డిజిటల్ థర్మామీటర్ వచ్చేసి థర్మామీటర్లో పాదరసం వాడకం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు పాదరసం అనేది ఆరోగ్యానికి హానికరమే అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా మనం నోట్లో పెట్టుకున్నప్పుడు అన్ఫార్చునేట్లీ అది ఇరిగిపోవడం, పగిలిపోవడం జరిగితే ఆ పాదరసం అనేది మన నోట్లోకి వెళ్ళి శరీరంలోకి వెళ్ళిపోతుంది కదా, దానివల్ల మన శరీరం అనేది దెబ్బతింటుందనే ఉద్దేశంతో సో పాదరసం థర్మామీటర్ అనేది ఒక రకంగా సమస్యలు కూడా ఉన్నాయి. ఇది విషతుల్యమైనది, అందుకే థర్మామీటర్లు పగిలినప్పుడు పాదరసము వివిధ పదార్థాలు కలిసి కాలుష్యాన్ని కలిగిస్తుంది. సో ఇది విషతుల్యమైనది మరియు పగిలిపోయింది అనుకో ఇది వాతావరణంలోకి వచ్చేస్తుంది కాబట్టి కాలుష్యాన్ని కూడా కలిగిస్తుంది. ప్రస్తుతము పాదరసం ఉపయోగించని థర్మామీటర్లు వాడకం అమల్లోకి వచ్చింది. వాటిలో డిజిటల్ థర్మామీటర్ ఒకటి అనమాట. సో మనకు ప్రస్తుతం అంటే మన శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఈ యొక్క డిజిటల్ థర్మామీటర్ అంటే పాదరసం కాకుండా డిజిటల్ థర్మామీటర్ మీరు ఇది ఎక్కువ ఎప్పుడు చూసింటారంటే కరోనా టైంలో చూసింటారు. సో కరోనా టైంలో మనల్ని తాకకోకుండా మనకి టెంపరేచర్ చెక్ చేయడానికి ఇప్పుడు ఐఎన్ డిజిటల్ సెంటర్లో కూడా మీకు ఇప్పుడు పెట్టట్లేదు, కానీ ఇంతకుముందు అయితే ఈ యొక్క డిజిటల్ థర్మామీటర్లు పెట్టేవాళ్ళు అనమాట. దూరంగా నుంచే మన చేతి విధనో మన ఫేస్ విధనో ఎక్కడ చోట ఎంత టెంపరేచర్ ఉంది అది తెలుసుకోవడానికి ఈ డిజిటల్ థర్మామీటర్లు పెట్టినారనమాట. కరోనా టైంలో ఎక్కువగా వీటిని వాడకంలోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఘన పదార్థాల ఉష్ణమాపకాలు. సో ఘన పదార్థాల ఉష్ణమాపకాలు అంటే ఏంటి? లోహాల ఉష్ణోగ్రతను పెంచిట వాటి నిరోధకత్వం మారుతుందనే సూత్రము పనిచేస్తుంది. సో టెంపరేచర్ మనకు ఆల్రెడీ ఈ యొక్క విద్యుత్ అనేటువంటి చాప్టర్లో తెలుసుకుంటాము. ఏంటంటే ఒక వస్తువు యొక్క రెసిస్టెన్స్ పెంచిందంటే అంటే మామూలుగా రెసిస్టెన్స్ చేంజ్ అవ్వాలంటే టెంపరేచర్ అనేది దాని మీద ప్రభావం చూపుతూ ఉంది అంటాడు. లోహాల ఉష్ణోగ్రతను పెంచినా వాటి నిరోధకత్వం మారుతుంది అనే సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. ఇప్పుడు టెంపరేచర్ పెంచామనుకోండి ఒక వస్తువుకి, దాని యొక్క రెసిస్టెన్స్ విలువ కూడా చేంజ్ అవుతుంది అనేటువంటి సూత్రం ఆధారంగా ఈ యొక్క ఘన పదార్థాల ఉష్ణమాపకాలు పనిచేస్తాయి. వీటిని నిరోధకాల ఉష్ణమాపకం అని కూడా అంటారు. సో ఘన పదార్థాల ఉష్ణమాపకాలన్నీ నిరోధం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి నిరోధాల ఉష్ణమాపకం అని కూడా పిలుస్తారు. మన ఘన పదార్థాలు ముఖ్యంగా వాడేటువంటి పదార్థం ఏంటంటే ప్లాటినం అనేటువంటి లోహాన్ని మనం వాడతాం. నెక్స్ట్ పైరోమీటర్ అంటే ఏంటి? కొలిమిలు నక్షత్రాల ఉష్ణోగ్రతను కొలవడానికి పైరోమీటర్ ఉపయోగిస్తాము. కొలిమిలు అంటే ఏం లేదు, పెద్ద పెద్ద మీరు యూట్యూబ్లలో చూడండి, ఏదైనా కనుక అల్యూమినియం ఫ్యాక్టరీస్ లేకపోతే ఐరన్ ఫ్యాక్టరీలలో పెద్ద కూడా
తక్కువ ఉష్ణోగ్రతతో వాటిని ఇనుముని కానీ స్టీల్ని కానీ తయారు చేస్తూ ఉంటారు. ఇలాంటి చోట మనం కొలిమిలు అంటాము. సో వీటిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను అలాగే నక్షత్రాల లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రతను కొలవడానికి ఈ పైరోమీటర్లు వాడతారు. ఈ పైరోమీటర్లు అనేది స్టీఫెన్ నియమం ఆధారంగా పనిచేస్తాయి. సో పైరోమీటర్ అనేది స్టీఫెన్ సైంటిస్ట్ పెట్టినటువంటి నియమం ఆధారంగానే ఇవి పనిచేస్తుంటాయి. అయితే ముఖ్యంగా మనం ఎక్కడ వాడతామంటే పరిశ్రమలలో, అలాగే బట్టీలు అంటే రకరకాల బట్టీలు కిందకి వస్తాయన్నమాట, వాడతారు. 300 డిగ్రీల నుండి 4000 డిగ్రీల వరకు కొలవచ్చు. ఇప్పుడు 300 డిగ్రీలు అంటే మామూలు విషయం కాదు. మనం సాధారణంగా బయట 42 డిగ్రీల టెంపరేచర్ నమోదైతేనే మనం చాలా అల్లాడిపోతుంటాం. అట్లాంటిది 300 డిగ్రీల నుంచి 4000 డిగ్రీల వరకు కొలవాలంటే ఇది మనం సాధ్యం కాదు. మామూలు థర్మామీటర్లు సాధ్యం కాదు. వీటిని పైరోమీటర్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేదాన్ని పైరోమీటర్ అంటారు. అది చాలా రైల్వే ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ ఆప్టికల్ పైరోమీటర్. ఆప్టికల్ వెంటనే సూర్యకాంతి యొక్క తీవ్రతను కొల్చుటకు ఉపయోగించేది. మనం సూర్యుడి నుంచి ఎంత సన్ రైజ్ పడుతుంది, అలాగే మధ్యాహ్నం సాయంత్రం పూట ఎంత పడుతుంది అలాంటివన్నీ కొలవడానికి ఈ యొక్క ఆప్టికల్ పైరోమీటర్ వాడతారు. నెక్స్ట్ వచ్చేసి అయస్కాంత థర్మామీటర్. సో అయస్కాంత థర్మామీటర్లు కూడా ఉన్నాయి. వీటిని 0 కెల్విన్కి సమీప ఉష్ణోగ్రతను కొలవడానికి వాడతారు. అంటే 0 కెల్విన్ అంటే మనకు -273 డిగ్రీ సెంటిగ్రేడ్ కదా, అంటే చాలా మైనస్లో ఉండేది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు సపోజ్ -274 కావచ్చు, లేదా -275 ఇలాంటి టెంపరేచర్లను కొలవడానికి ఈ యొక్క అయస్కాంత థర్మామీటర్లు వాడతారు. సో అయస్కాంత థర్మామీటర్లు పనిచేసేటువంటి నియమము ఎవరి నియమం ఆధారంగా పనిచేస్తాయంటే క్యూరీ నియమం ఆధారంగా పనిచేస్తాయి. మేడం క్యూరీ ఉన్నారు కదా, ఆవిడ సో వీటి గురించి పరిశోధనలు చేసి వీటి థర్మామీటర్లను ప్రవేశపెట్టినందువల్ల సో ఈమె చెప్పినటువంటి నియమం ఆధారంగా ఇవి అయస్కాంత థర్మామీటర్లు పనిచేస్తాయి. సో ఇప్పుడు మనం పైరోమీటర్ వచ్చేసి స్టీఫెన్ నియమం ఆధారంగా పనిచేస్తుంది. అయస్కాంత థర్మామీటర్లు వచ్చేసి క్యూరీ నియమం ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్రయోమీటర్ అంటే అత్యల్ప ఉష్ణోగ్రతను కొల్చడానికి మనం వాడతాం. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతుంటాయి? ముఖ్యంగా ధ్రువ ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి కాబట్టి అక్కడ ఈ యొక్క క్రయోమీటర్ను వాడతారు. నెక్స్ట్ బాథోస్కోప్ అంటే ఏంటంటే సముద్ర అడుగు భాగాన గల ఉష్ణోగ్రతను కొలవడానికి మనం వాడేది బాథోస్కోప్ అన్నమాట. సో బాథోస్కోప్ అంటే సముద్రం అట్టడుగున సముద్రం ఉంటుంది కదా, అక్కడ ఎలాంటి టెంపరేచర్స్ ఉన్నాయని కొలవడానికి బాథోస్కోప్ వాడతారు. లేదా బెక్మెన్ థర్మామీటర్ అంటే నీటి ఆవిరి యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి. సో మనం వేడి చేస్తే పదార్థాలు వాయు రూపంలోకి వెళ్ళిపోతుంటాయి కదా, ద్రవ పదార్థాలన్నీ. సో ఒక్కొక్క ద్రవ పదార్థానికి అంటే వాటర్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇంకొచ్చేసి ఏదైనా జ్యూస్ ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వేడి చేసినట్లయితే ఆవిరి అయిపోతాయి. కాబట్టి నీటి ఆవిరి యొక్క ఉష్ణోగ్రత కొలవడానికి మనం బెక్మెన్ థర్మామీటర్ని వాడతాం. నెక్స్ట్ ఏమంటే ఉష్ణ విద్యుత్ థర్మామీటర్. సో ఉష్ణ విద్యుత్ థర్మామీటర్ అంటే సూక్ష్మజీవుల క్రిముల ఉష్ణోగ్రతను కొలవడానికి. సో మన క్రిమి కీటకాలు సూక్ష్మజీవుల్ని మనము పట్టుకొని థర్మామీటర్తో చెక్ చేయలేం కదా, సో అవి ఎంత టెంపరేచర్ కలిగి ఉన్నాయని చెప్పేసి వాడడానికి ఈ యొక్క ఉష్ణ విద్యుత్ హీట్ థర్మామీటర్స్ అనేది ఎలక్ట్రిక్ హీట్ థర్మామీటర్లు అనేవి వాడతారు అన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఒక ప్రమాణ ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థము 1 యూనిట్ వ్యాకోచిస్తే ద్రవ పదార్థాలు 20 రెట్లు వ్యాకోచిస్తాయి, వాయు పదార్థాలు 200 రెట్లు వ్యాకోచిస్తాయి అంటున్నాడు. ఒక ప్రమాణ ఉష్ణోగ్రత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్ ఉంది నా దగ్గర. దాంతో 3ని నేను కొలుస్తున్నాను. ఘన పదార్థాలని వేడి చేస్తున్నా 16 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఇచ్చి, ద్రవ పదార్థాలను వేడి చేస్తున్నా, అలాగే వాయు పదార్థాలను వేడి చేస్తున్నా. ఇప్పుడు ఘన పదార్థాన్ని తీసుకొని 16 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నేను వేడి చేస్తే అది 1 యూనిట్ అంటే ఏదో ఒక వాల్యూ దగ్గర హీట్ అయింది అనుకోండి, ఒక చేంజ్ అయింది, చిన్న చేంజ్ అవుతుంది. కానీ ద్రవ పదార్థాలు ఇంత ఘన పదార్థంతో పోలిస్తే 20 రెట్లు ఎక్కువగా వేడవుతాయి. అదే వాయు పదార్థాలు తీసుకుంటే దాదాపుగా ఘన పదార్థాల కన్నా 200 రెట్లు ఎక్కువగా వ్యాకోచిస్తాయి అని చెప్తున్నారు. అందువల్ల వాయు ఉష్ణ మాపకాలను వాడి వస్తువు యొక్క ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలచవచ్చు. సో మనం వాయు ఉష్ణోగ్రత థర్మామీటర్లను కనుక వాడితే ఇవి ఎందుకంటే తక్కువ టెంపరేచర్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కువగా వ్యాకోచన చెందుతాయి కాబట్టి సో మనకు అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే వాయు థర్మామీటర్లు అనేది చాలా బెస్ట్ అన్నమాట.